నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రి సార్కు, అమ్మ స్వర్ణమాలకు, మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోత్తర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు మాస్టర్స్. ఇప్పుడు మనకు నాగజ్యోతి మేడము క్లాస్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. యోగా మేడం, క్లాస్కి స్వాగతం మేడం. యోగా అందరికి శుభోదయం అండి. అందరికి మనకు ఇంతటి మంచి ధ్యానాన్ని సాధించిన అలాగే పక్షుల వారికి మన కన్న తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాం. మనకు ఇంత మంచి జూమ్ సెషన్ లో పాల్గొంది మాస్టర్స్ అందరికి ఆత్మ నమస్కారం. ముందుగా దీర్ఘంగా శ్వాసం తీసుకోండి. ముందుగా ఓం ధ్వని, తర్వాత గాయత్రి. దీర్ఘంగా శ్వాసం తీసుకుని ఓంకార ఉచ్చారణ చేయండి. ఓం. ఓం. గాయత్రి మంత్రం. ఓం భువస్వః తస్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనగా ప్రాణాలను పవిత్రతను ఆనందాన్ని సాధించే ఓ భగవంతుడని సృష్టికర్త, మేము మీ యొక్క శ్రేష్టమైన మా పాపాలను పోగొట్టుకుని ధ్యానిస్తున్నాము. అది ఎల్లప్పుడూ మా ఆలోచనలో ఉండి మమ్మల్ని సత్కర్మ వైపు ప్రేరేపించుకుంటారు. 2 హ్యాండ్స్ ని కళ్ళ మీద ఉంచుకుని కళ్ళను ఓపెన్ చేసుకోండి. 2 కాళ్ళను ముందుకు చాపుకోండి. ఓన్లీ ఫింగర్స్ మాత్రం ఫోల్డ్ ఓపెన్. ఒక పాదం తర్వాత పాద స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు 2 పాదాలను కలిపి వంచండి. 2 పాదాలను స్ట్రెచ్ చేయండి ముందుకి. శ్వాస వదులుతూ అప్, శ్వాస తీసుకుంటూ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్. కుడి ఎడమ. అలాగే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. అదేవిధంగా knees up and down. Third box in the 2 hands interlock chain, leg forward. Direction చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అదేవిధంగా పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర పట్టుకుని కుడి ఎడమలకి పాదాన్ని మోకాలు తడబాటు తెచ్చుకోండి. 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకుని మోకాళ్ళని అప్ అండ్ డౌన్ చేయండి. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని వేలు పట్టుకొని పాదం దగ్గర పట్టుకుని రైట్ లెఫ్ట్ ఇయర్, అలాగే హెడ్ పైకి, ఇయర్, హెడ్ పైకి, ఇయర్, హెడ్ పైకి. కుమార్ అని ఉంది సార్, ఎవరు మ్యూట్ చేసుకోరా కొంచెం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో చేత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే పాదం దగ్గర పట్టుకుని లెఫ్ట్ కి రైట్ కి, రైట్ ఇయర్ వచ్చేయండి, హెడ్ పైకి, రైట్ ఇయర్, హెడ్ పైకి, రైట్ ఇయర్, హెడ్ పైకి. అలాగే కుడికాలు తొడబాటు తెచ్చుకొని పాదాన్ని 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి మోకాళ్ళని అప్ అండ్ డౌన్. గోవింద కుమార్ సార్ మ్యూట్ చేసుకోరా కొంచెం. అలాగే 2 పాదాలు స్ట్రెచ్ చేయండి. 2 హ్యాండ్స్ ని ఉంచుకొని సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే బటర్ఫ్లై 2 పాదాలను కలిపి ఉంచి ముందుకు బాగా స్ట్రెచ్ చేసుకొని 2 హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసి పాదాల కింద ఉంచుకొని 2 మోకాలు అప్ అండ్ డౌన్. అదేవిధంగా 2 చేతులు 2 మోకాల మీద ఉంచండి, మోకాలు స్ట్రెచ్ చేయండి ఇలా. అదేవిధంగా ట్విస్టింగ్ చేత
sides. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. దీర్ఘం శ్వాసం తీసుకోండి. 2 hands తో పాదాలు 2 hands తో పట్టుకోండి పాదాలు. దీర్ఘంగా శ్వాసం తీసుకోండి. శ్వాసను వదులుతూ స్లోలీ బెండ్. శ్వాస తీసుకుంటూ అప్. శ్వాస వదులుతూ మరొకసారి ఫార్వర్డ్ బెండ్. శ్వాస తీసుకుంటూ అప్. శ్వాస వదులుతూ డౌన్. శ్వాస తీసుకుంటూ అప్. అలాగే 2 మోకాలు ఫోల్డ్ చేయండి. వైడ్, ఫోల్డ్, వైడ్, ఫోల్డ్, వైడ్, ఫోల్డ్, వైడ్, ఫోల్డ్, వైడ్, ఫోల్డ్, వైడ్, ఫోల్డ్, వైడ్. రిలాక్స్. గోముఖాసనం చేద్దాం. కుడి కాలుని ఇలా ఫోల్డ్ చేసి కింద ఉంచుకోండి. ఎడమ కాలుని ఇలా 2 మోకాలు ఒకే సైడ్ వచ్చేది ఉంచుకో. ఇప్పుడు ఏ కాలు మోకాలు అయితే పైకి పెట్టుకున్నామో ఆ చేతిని బ్యాక్ ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఈ చేతి కూడా బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. 2 hands ని కలిపే విధంగా బాగా స్ట్రెచ్ చేయండి. పైకి అప్. అందరు కొట్టే కర్చీఫ్ అనేది చిన్న నాప్కిన్ పట్టుకొని స్ట్రెచ్ చేయండి. స్లోలీ డౌన్. ఉండాలి. మోకాలు ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ హ్యాండ్ అప్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసుకోండి. బ్యాక్ స్ట్రెచ్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ మీరు నాకు ఏదైతే లెగ్ ఉంచారో దాని ఆపోజిట్ లెగ్ ఉంచుకోండి. వేరే లెగ్ పైకి ఇలా స్ట్రెచ్ చేయండి. 2 మోకాలు చిన్నగా వచ్చేలాగా స్ట్రెచ్ చేసుకోండి. ఏ మోకాలు అయితే ఉందో పైన, ఏ కాలు అయితే పైన పెట్టామో దాన్ని ఇలా ఉంచుకుని మిగతా హ్యాండ్ సైడ్ పైకి ఉంచుకుని 2 hands ని ఇంటర్లాక్ చేసి లాగి పెట్టి ఉంచండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఏ మోకాలు అయితే పైన ఉందో ఆపోజిట్ హ్యాండ్ తీసుకోండి. మిగతా హ్యాండ్ బ్యాక్ ఉంచుకోండి. బ్యాక్ స్ట్రెచ్ చేయండి. స్లోలీ రిలాక్స్. కుడి కాలుని ఫోల్డ్ చేయండి. మడత పెట్టి బ్యాక్ ఉంచుకోండి. ఎడమ కాలుని కుడి కాలు తొడబాలు టచ్ చేయండి. పచ్చి మిశ్రమాసన్. 2 hands ని అప్ చేయండి. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్.
శ్వాస తీసుకుంటూ అప్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి టర్న్ అవ్వండి. శ్వాస వదులుతుందా. శ్వాస తీసుకుంటూ అప్. ఇప్పుడు కుడివైపు పెట్టడానికి కుడిపై మోకాళ్ళు ఫోల్డ్ చేసి ఉంచారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. స్లోగా ఫార్వర్డ్. శ్వాస తీసుకుంటూ అప్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాళ్ళు ఫోల్డ్ చేయండి. కుడి కాళ్ళని ఎడమ కాళ్ళు కడుపు ఉంచుకోండి. శ్వాస తీసుకుంటూ 2 హ్యాండ్స్ అప్. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్. శ్వాస తీసుకుంటూ అప్. ఇప్పుడు కుడివైపు జరగండి. శ్వాస వదులుతూ డౌన్. శ్వాస తీసుకుంటూ అప్. లెఫ్ట్ సైడ్ డౌన్. శ్వాస వదులుతూ డౌన్. శ్వాస తీసుకుంటూ అప్. స్లోలీ రిలాక్స్. టూ లెగ్స్ ని సాధ్యమైనంత వరకు వైట్ చేయండి. ఎంతవరకు వైట్ చేయగలిగితే అంతవరకు. కుడి చేతిని బ్యాక్ ఉండడానికి బ్యాక్ నిలివేస్తూ ఎడమ చేతి అప్ చేయండి. శ్వాస వదులుతూ 1 2 3 4 5 6 7. కుడి ఎడమలకి టర్న్ అవ్వాలి. 8 9 10. రిలాక్స్. అదేవిధంగా 2 హ్యాండ్స్ అప్ చేయండి. 2 హ్యాండ్స్ అప్. శ్వాస వదులుతూ 1 2 3 4 5 6 7 8 9 and 10. రిలాక్స్. అలాగే 2 పాదాలు కలిపి పెట్టండి. ఎడమ చేతితో ఎడమ కాలు మోకాలు ఫింగర్ పట్టుకోండి. అప్. స్లోలీ డౌన్. ఎంతవరకు అప్ చేయగలిగితే అంతవరకు. అలాగే కుడి చేతి కుడి బొటకల మీద పట్టుకుంటే అప్. మరలా ఇంకొకసారి. అలాగే రైట్. స్లోలీ డౌన్. ఇప్పుడు 2 చేతులతోటి 2 మోకాలు 2 కాళ్ళు పట్టుకొని 2 లెగ్స్ అప్. డౌన్. అప్. డౌన్. రిలాక్స్. రిలాక్స్ అయిపోండి. టూ హ్యాండ్స్ జ్ఞానముద్ర ఫార్ స్ట్రైట్ కలర్ కామన్ మూసి ఉంచండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం.
మనకు ఎక్కువ సమయం ఉంటుంది రోజు కొన్ని ఆసనాలు చెప్పుకుంటూ ఉంటున్నాం. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా. ముందుగా శ్వాస తీసుకుంటూ 2 హ్యాండ్స్ అప్, శ్వాస వదులుతూ డౌన్. రిలాక్స్. శ్వాస తీసుకుంటూ శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్. రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ వచ్చి జ్ఞానంగా, రైట్ హ్యాండ్ వచ్చి ప్రాణాయామంగా, అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. రైట్ నాసిల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నుంచి దీర్ఘంగా శ్వాసను తీసుకొని 2 నాసిల్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ నాసిల్ క్లోజ్ చేసి రైట్ నుంచి దీర్ఘంగా శ్వాసను బయటకు వదిలి 2 నాసిల్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు రైట్ నుంచి దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. 2 నాసిల్స్ క్లోజ్. లెఫ్ట్ నుంచి పూర్తిగా శ్వాస. ఇది ఒక ఆవుట్. రిలాక్స్. మానసికంగా, శారీరకంగా, బలంగా, ధైర్యంగా, సంపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ప్రేమ తత్వం అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తా శుభ చేసుకున్నాం. అందరితో ప్రేమతో ఉండాలి. వచ్చిన సహాయం అందరికీ చేస్తామనుకుంటూ దేవుని శ్వాసను తీసుకొని
స్వాహ మృత్యుంజయ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిమ బంధనా మృత్యో ముక్షీయమామృత ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు అలా వేయించుకోండి. కళ్ళను ఓపెన్ చేస్తూ రెండో చేతి పక్కన చూసుకోండి. కళ్ళను చేస్తూ ప్రారంభం చేస్తారు. థ్యాంక్ యూ క్లాస్ లో కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మా అందరికి యోగా చేయించినందుకు మీకు ధన్యవాదములు. మాస్టర్స్ మేడంకి అందరు కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అలాగే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అందరు కూడా కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ మ్యాట్ కానీ వేసుకొని కూర్చోండి. అందరు కూడా కళ్ళజోడు ఉంటే ముందే తీసి పక్కన పెట్టండి. చైర్లోకి వచ్చినట్టయితే చూడండి, కాళ్ళు రెండు ఇలా క్రాస్ వేసుకొని వేళ్ళల్లో వేళ్ళు వేసుకొని ధ్యాన ముద్రలు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోండి. కాళ్ళు రెండు మూసుకొని నిరంతరంగా సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి రూపము లేదు, ఎటువంటి మంత్రము లేదు, ఎటువంటి జపము లేదు. నిరంతరంగా మనము పనులు చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎటువంటి శ్వాస జరుగుతుందో ఆ శ్వాసని మాత్రమే గమనించండి. ప్రాణాయామం లాగా మాత్రము చెయ్యొద్దు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంట మాత్రం పోరాదు. ఆలోచనలు టీవీ సీరియల్ లాగా వస్తూ ఉంటాయి. వాటి వెంట వెళ్ళామనుకోండి, మనము ధ్యాన సాధన అనేది మనకు జరగదు. ఆలోచన రాగానే కంట్రోల్ చేయకుండా వెంటనే ఆలోచనని కట్ చేస్తూ నేను ధ్యానంలో ఉన్నాను అని వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. ఎరుకతో అలా శ్రద్ధగా ధ్యానం చేయండి మాస్టర్స్. అప్పుడు అలా చేసినప్పుడు మనం మెల్లిమెల్లిగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. అంటే శూన్య స్థితికి చేరుకుంటాం. శూన్య స్థితికి చేరుకున్నప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న ప్రతి నాడీ మండలంలోకి ప్రవేశిస్తూ ఉంది. మన నాడీ మండలం అంతా కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తి వల్ల శుద్ధమవుతుంది. సహజమైన సరళమైన శ్వాసని గమనించినప్పుడు మాత్రమే జరుగుతుంది మాస్టర్స్. అందరూ కూడా ఆ శ్వాసని మాత్రమే గమనించండి. శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా. మనకు ఎటువంటి గురువు లేరు, శ్వాసే మన గురువు. ఆ గురువునే పట్టుకుందాము. ఇప్పుడు చక్కగా సంగీతంతో అనుసంధానమై ధ్యానం చేసుకుందాం మాస్టర్స్.
లాస్ట్ 1 minute మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. లాస్ట్ 30 seconds మాస్టర్స్, మెల్లగా మీ 2 అరచేతులను విడదీస్తే 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను ఒకసారి చూసుకోండి. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ తీసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరు కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. మనకు దీప మేడం మానవుని కర్తవ్యాలు పార్ట్ 2 చెప్పడానికి క్లాస్కి వచ్చారు, రెడీగా ఉన్నారు. దీప మేడం, క్లాస్కి స్వాగతం మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, క్లాస్కి స్వాగతం. ఓకే అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా గురువు గారైన తటవర్తి వీరరాఘవ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు, అలాగే జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, సార్కి, జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మానవుని కర్తవ్యాలు. నిన్న కొంచెం వివరించానండి. ఈరోజు ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. అంటే మనం ధ్యాన సాధనలోకి వచ్చినాక అనుభవాలు ముఖ్యం కాదు, మనలో లోపాలు సరి చేసుకోవాలి, మనకి జ్ఞానం పెరిగిందా లేదా అన్నది చూసుకోవాలండి. నిన్న ఫస్ట్గా ఒక పాయింట్ వచ్చేసి మానవుడు గుర్తుంచుకోవాల్సినది చెప్పానండి. అంటే మనకి భగవంతుడు చేసే ఉపకారాలు మనం గుర్తుంచుకోవాలి. అసలు మనము నిద్ర లేచి కాలు కింద పెడుతున్నాము అంటేనే ఆయన మనకి చేసిన ఉపకారమే. కొంచెం మన శరీరంలో ప్రాణవాయువు ఒక భాగంలోకి వెళ్ళలేకపోయినా అక్కడ ఆ పార్ట్ అనేది చచ్చుబడిపోతుంది. అంటే అన్ని పార్ట్లు అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయంటే అవన్నీ కూడా మనకి ఆయన చేసిన ఉపకారమే. మరి ఇది గుర్తుంచుకోవాల్సిందండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మానవుడు తెలుసుకోవాల్సింది. అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నేను చేయవలసిన పనేంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇవి ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలండి. అంటే మనం ఇక్కడ భూమి మీద పుట్టాము, ఈ అమ్మ కడుపున పుట్టాం కాబట్టి నేను ఈ మానవుణ్ణి, నాకు ఇంకా ఈ జన్మతోనే జీవితం అయిపోతుంది, మరణం తర్వాత నాకు ఏ జీవితం లేదు అని అనుకుంటాడు ప్రతి మానవుడు. కానీ మానవుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ సత్యలోకం నుంచి ఒక పూర్ణాత్మ నుండి అంశాత్మగా తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడి మళ్ళీ తన గమ్యమైన తన గమ్యానికి అంటే ఆ సత్యలోకాన్ని చేరుకోవడానికి మళ్ళా పూర్ణాత్మగా మారడానికే ఈ దేహాన్ని తీసుకున్నాడు. ఇది బాగా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. అంటే నేను ఈ అంశాత్మగా ఇక్కడికి వచ్చాను, నా కర్తవ్యం ఏంటి అంటే నేను మళ్ళీ సత్యలోకానికి వెళ్ళాలి. ఇక్కడ నేను ఒక విడిది లాంటిది మనకి భూలోకం. కొంతకాలమే ఇక్కడ ఉంటాం. మన అసలు లోకం సత్యలోకమే. ఇక్కడ ఉండి కొన్ని పాఠాలు, కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి మాత్రమే భూమి మీదకి వస్తున్నాము. ఏ మానవుడు వచ్చినా అంతే అండి. ఎవరు వచ్చినా అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడానికి. ఇక్కడ పాఠాలు అయిపోగానే మళ్ళీ మన లోకానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ఊరికి వెళ్తాము, అక్కడ కరెంట్ పోయింది, అది ఆన్ చేయవా, అక్కడ ఉందిగా లైట్. లైట్ ఓకే. అట్లా అంటే మనం అంశాత్మక ఇక్కడికి వచ్చినా కానీ మన గమ్యం లక్ష్యం సత్యలోకం చేరుకోవడమేనండి. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అంటే మరి మనం తెలుసుకోవాల్సింది, మనం చెయ్యవలసింది ఏంటి అంటే ఈ సాధనా మార్గంలోకి వచ్చాము. మనం ప్రతిరోజు అంటే ఎంత సాధన చేస్తున్నామో, మన జ్ఞాన పరిధి పెరిగిందా లేదా అన్నది మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకెవరు చెయ్యరు. అంటే నేను ఒక్కదాన్ని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే నాకు పక్కోడితో పని లేదంటే కుదరదు. నువ్వు పొందిన జ్ఞానాన్ని కూడా ఆ పక్కవారి ఎదుగుదలకి ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే మనం ఆ పూర్తిగా మూడో కర్తవ్యాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినట్టండి. అంటే మనం ఒక్కరమే సాధన చేయడం కాదు,
మనలాంటి వారిని ఇంకొంతమంది కూడా ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు, వారిని కూడా ఆ దుఃఖం నుంచి బయట పడేయాలి. అది మన కర్తవ్యమేనండి. అంటే నేను ఒక్కదాన్నే చేసుకుంటానంటే, ప్రాపంచికంగా వస్త్రదానం, అన్నదానం ఎంత ముఖ్యమో, ఆధ్యాత్మికంగా మనకున్న శక్తిని, సమయాన్ని, వాక్కుని, అంటే మనకున్న వనరులు, మనకు డబ్బుంటే డబ్బు కూడా, ఇవి లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మికంగా వారికి సేవలు చేయడానికి, ఈ ధ్యానాన్ని అందరికీ పంచడానికి ఉపయోగించాలండి. ఇక 4వ పాయింట్ వచ్చేసేసి మానవుడు వదలవలసినవి ఏంటి? ఈరోజు చెప్తున్నామండి. వదలవలసింది ఏంటి అంటే, అసలు ఫస్ట్ నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని, మరి అజ్ఞానంతో కూడిన మూర్ఖత్వాన్ని, ఇంకా అరిషడ్ వర్గాల్ని వదలాలండి మానవుడు. అంటే ఏది మాట్లాడినా నేను చేస్తున్నాను అంటాడు. ఎక్కువ ఈ మేనుని చూసి నేను కాబట్టి ఇంత చేస్తున్నాను అని అంటాడు. కానీ నేను చేసేది ఏమి లేదు. ఆయన లోన ఉండి భగవంతుడు నీకు చేసే అవకాశం ఇచ్చాడు, చేయించేది కూడా ఆయనే. అంటే నువ్వు నిమిత్త మాత్రుడివే. ఇప్పుడు పప్పులో గరిటె పెట్టి తిప్పుతున్నాము, ఆ గరిటె నేనే తిప్పుతున్నాను అనుకుంటే ఆ గరిటె తీసి పక్కన పారేసి ఇంకొక స్పూన్ వాడుకోవచ్చు. అట్లా ఈ ఈ శరీరాన్ని కూడా భగవంతుడు గరిటెలాగానే వాడుకుంటున్నాడు. ఆ పనైనంతసేపు ఈ శరీరాన్ని ఏ ఏ కార్యం అయితే చేయించాలో అట్లా వాడుకుంటున్నాడు. అది గుర్తుంచుకోవాలండి. మనకి ఎప్పుడిగా అహంకారం అనేది పెరగదు. ఇక నాది నాది అంటున్నావు. ఇప్పుడు నువ్వు నాది అంటూ ఏదుంది? నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చావా అంటే ఏమీ లేదు. పోనీ వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తావా అంటే ఖాళీ చేతులతోనే వెళ్తారు. అందుకే చిన్నపిల్లలంట ఊరికే చేతులు పైకెత్తి అట్లా చూపిస్తా ఉంటారంట. ఏంటి అంటే నేనేమీ తీసుకురాలేదురా, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ వెళ్ళను. మనం ఏమనుకుంటాము, వాళ్ళు ఎత్తుకోమంటున్నారేమో చేతులు ఇచ్చి అని అనుకుంటాం, కానీ కాదంట. మరి అలెగ్జాండర్ కూడా 2 చేతులు కాళ్ళకి ఆ డబ్బాకి, ఆ శవపేటికకి 2 చేతులు కూడా బయటికి పెట్టించారు కదా! అంటే నేను ఏమీ తీసుకువెళ్ళలేకపోతున్నాను. నేను ఇన్ని రాజ్యాలు, ఇంత సంపదని కొల్లగొట్టినా కేవలం ఉత్త చేతులతోనే వెళ్తున్నాడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అని చూపించాడండి. మనకి చెప్పాడు కూడా. అంటే ఎవరైనా సరే నేను అన్నా నువ్వు చేయట్లేదు, నాది అంటే నాదంటూ ఇక్కడ ఏం లేదు. ఇదే ఇదే మాటని ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్పిందండి. ఈశావాస్యమిదం సత్యం యత్కించ జగిత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిదా మాగృదా కస్య సిద్ధినం. అంటే ఇవన్నీ జడ చైతన్య స్వరూపాలన్నీ పరమాత్మ నుంచి వచ్చినవే. నీవు ఆ పరమాత్మ అనుగ్రహంతో మాత్రమే అనుభవిస్తున్నావు. నీ పుణ్యం వల్ల ఈ కోటీశ్వరుల కుటుంబంలో కానీ, బాగా సంపదలు ఉన్న కుటుంబంలో కానీ నువ్వు జన్మిస్తున్నావు. అంతే తప్ప నీకు అనుభవించడానికి మాత్రమే అవకాశం ఉంది. ఈ త్యాగబుద్ధితో అనుభవించు. నీదంటూ ఏదీ లేదు అనేది ఆ శ్లోకానికి అర్థమండి. అంటే ఇవన్నీ పరమాత్మవే. ఆయన మనకి ఇచ్చాడు అనుభవించమని. అంతే తప్ప నాది ఏమీ లేదు. ఇప్పుడు చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని కూడా ఇక్కడే బూడిదైపోతుంది. ఉత్త చేతులతోనే వెళ్తాడు అప్పుడు కూడా. అంటే ఇక నాది నాది అంటున్నావే, మరి ఈ సంపదలు నావి, ఈ బిల్డింగ్లు నావి, పిల్లలు నా వాళ్ళు, మరి బంధువులు నా వాళ్ళు, ఈ కార్లు, ఈ బంగారం ఇవన్నీ నావి అంటున్నావు. ఏవి నీవి? ఇవన్నీ ఇక్కడివే. ఇక్కడికి వచ్చినాక సమకూర్చుకున్నవే కదా. నీదంటూ ఏదీ లేదండి. అది బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మరణం భయం ఉంటుందంటండి. మరి మరణ భయం ఎందుకుంటుంది అంటే, ఇప్పుడు ఈ పిల్లల మీద మమకారం పెంచుకున్నాడు, మరి సంపదల మీద మమకారం పెంచుకున్నాడు. ఇవన్నీ నేను సడన్‌గా వదిలేసిపోతే మరి మమకారమే కదా! ఇయన్నీ ఏమైపోతుందో అన్న మమకారంతో ఆయనకి మరణ భయం అనేది ఉంటుందంట. అంటే ఈ మమకారం పెంచుకోకుండా ఉండాలి. ఇప్పుడు అహంకారము పెంచుకోకూడదు, నేను అనే అహంకారము పెంచుకోకూడదు, నాది అనే మమకారము పెంచుకోకూడదు. ఇక్కడ మరి మనము పాండవుల్ని తీసుకుంటే వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసినప్పుడు, అంటే వాళ్ళు అరణ్యవాసంలో ఫస్ట్ ఏంటి, నేను అనేది కోల్పోయారండి. అంటే ఈ రాజ్యం, సారీ అండి, ఇది నాది, ఈ పాండవుల రాజ్యం నాది అని అక్కడ కోల్పోయారు. అజ్ఞాతవాసంలో ఏంటి అంటే ధర్మరాజు ధర్మరాజుగా లేడు, అర్జునుడు అర్జునుడిగా లేడు, నకుల సహదేవులుగా లేరు. ఎందుకంటే వాళ్ళందరూ పేర్లు మార్చుకొని అక్కడ పనిచేశారండి. అంటే అక్కడ ఐడెంటిటీ లేదు. నేను అనే అహంకారం అక్కడ పోయింది. ఎప్పుడైతే రాజ్యాన్ని వదిలారో ఆ రాజ్యం నాది అన్న
ఆ మమకారము పోయింది. అంటే ఆ రెండు కూడా పాండవులు వదిలేరు అక్కడ. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి. నేను అనే అహంకారం. గురు శిష్యులు ఇద్దరూ కూడా భగవంతుడి దర్శనానికి ఆలయానికి బయలుదేరారండి. మధ్యలో నది అడ్డు వస్తుందంట. అయితే శిష్యులు అడుగుతారు, స్వామి ఈ నదిలోంచి దాటాలంటే భయం వేస్తుంది, ఏం చెయ్యమంటారంటే నా నామాన్ని జపించండి అని గురువు చెప్తాడంట. సరే గురువు చెప్పాడు కదా అని, గురువు పేరు కూడా భగవంతుడి పేరే. అయితే ఆ నామాన్ని స్మరించుకుంటూ వాళ్ళు అవలీలగా నదిని దాటతారు. ఇక మరి ఆలయ దర్శనానికి వెళ్ళాలి కదా! వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక నియమము, పైన ఉన్న డ్రెస్ అంటే ఆ షర్ట్, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు పైన షర్ట్ ఉండదు కదా! అది కింద నడుము వరకే క్లాత్ ఉంటుంది గానీ పైన ఉండనివ్వరు. ఆ గుడిలో ఆ నియమం ఉంది. అందరూ ఆ శిష్యులందరూ తీసేసి గుడిలోకి మీరు వెళ్ళండి అని గురువుగారు చెప్పారు. చివరికి గురువు కూడా వెళ్తుంటే అక్కడ పూజారి అంటారంట, ఏంటి మీరు ఇంకా పైన ఉన్న వస్త్రాన్ని తీయలేదు అంటే, ఆయనకేమీ వస్త్రం లేదు, కిందే ఉంది. కానీ ఆయనకి అర్థమైందంట. అంటే మరి మీరు నా నామాన్ని జపించబట్టే వాళ్ళు నదిని దాటారు అని అహంకరించాడు అప్పుడు గురువు. అంటే ఆ పూజారి కనిపెట్టాడు దీన్ని. మీరు ఆ వస్త్రాన్ని తీసేయండి అంటే, ఆ వస్త్రం లేదు శరీరం మీద. కానీ మీరు ఆ వస్త్రాన్ని తీసేయండి అంటే అప్పుడు అదేంటి గురువుకి అర్థమైందంట. అరే నేను నా నామాన్ని జపించబట్టే నేను, మరి నీ నామం అంటూ భగవంతుడి నామం అంటూ నామాలు వేరే ఉన్నాయా, అన్నీ భగవంతుడి నామాలే కదా అని ఆ పూజారి అన్నప్పుడు నన్ను క్షమించండి, నా నామాన్ని జపించబట్టే వాళ్ళు దాటారన్న అహంకరించాను అని అంటాడంట. అంటే నీ నామం ఏది, ఈ శరీరానికి నువ్వు పెట్టుకున్నావు, కానీ ఆ నామాలన్నీ భగవంతుడివే కదా, నీదంటూ ఏదీ లేదు కదా. అట్లా అండి. అంటే ఆ గురువు కూడా అప్పుడు అహంకారం అనేది తొలగిపోయింది. మరి ఇంకా మమకారం ఏంటి అంటే, ఒక వ్యాపారస్తుడు ఉంటాడండి. వ్యాపారస్తుడు ఉండి అతనికి వ్యాపారం స్టార్ట్ చేశారు చిన్న పిల్లలు. అతని ఇల్లు అదేంటి అడవికి కొంచెం దగ్గరలో ఉంటుంది. అటుగా వెళ్తున్న సాధువు ఇంకా అడవికి వెళ్లే ముందు ఆ చెట్టు కింద పడుకొని ఉంటే ఈ వ్యాపారస్తుడు, రండి స్వామి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించుకొని మీరు వెళ్ళండి అని అంటాడు. సరే అని మరి ఆ సాధువు ఇంటికి వచ్చి ఆ భోజనం స్వీకరించినాక, మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు స్వామి, మీలాగా నేనెప్పుడు తయారవుతాను అని ఆ సాధువుని అడుగుతాడు. ఆ వ్యాపారి, ఏముంది నాయన నాతో రా, నీకు నేర్పిస్తాను అంటాడు ఆ సాధువు. కానీ ఆ వ్యాపారి అంటాడు కదా, ఇప్పుడు రాలేనండి, నా పిల్లలు చిన్న పిల్లలు కదా, నేను వాళ్ళ బాధ్యతలు చూసినాక వస్తాను అంటే, సరే నీ ఇష్టంలే అని అతను ఆ అడవిలోకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచినాక పిల్లలు పెద్దగా అవుతారు. మళ్ళీ అటుగా వెళ్తున్న సాధువు వీళ్ళు మళ్ళీ గమనించి ఆ వ్యాపారస్తుని పిలుస్తాడు. పిలిస్తే మళ్ళీ ఆతిథ్యం స్వీకరించి, మరి ఇప్పటికైనా పిల్లలు, అప్పుడు చిన్న పిల్లలు అన్నావు కదా, ఇప్పుడు పెద్దగా అయ్యారు కదా, ఇప్పుడైనా రా అంటే, లేదు లేదు స్వామి, నేను ఇన్ని ఆశలు సంపాదించాను, వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు, వాళ్ళకి అప్పచెప్పి కానీ నేను రాలేను, మరి మీరు వెళ్ళండిలే, నేను తర్వాత వస్తాను అంటాడు. సరే అప్పటికి సరే నీ ఇష్టమని ఆ సాధువు వెళ్ళిపోతాడు అడవిలోకి. మరలా మళ్ళీ మూడోసారి వస్తాడు. మరి ఆ సాధువు అటుగా వెళ్తుంటే ఈసారి మూడోసారి ఏమవుతుందంటే కొడుకులే పిలుస్తారు. కొడుకులు పిలిచి, రండి స్వామి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి అని అంటే, ఏంటి నాయన అంటే అతని భోజనం చేసిన తర్వాత చూస్తాడు, ఏంటి ఈ వ్యాపారి లేడా ఏంటి అని తన దివ్యనేత్రంతో చూస్తే ఆ వ్యాపారి అక్కడే చనిపోయి, ఆ ఆర్థికం రోజే ఆ కొడుకులు పిలుస్తారు అన్నట్టు. చనిపోయి అక్కడ ఏంటి ఒక కుక్కలాగా పుడతాడండి ఆ ఇంట్లోని. కుక్కలాగా పుట్టి ఇంకా అసలు ఆ ఇంటికి కాపలా ఉంటాడు తండ్రి. మరి ఆ కుక్కకి మాట ఇస్తాడు, నువ్వు ఇప్పటికైనా నాతో రా, పోనీ మరి ఆ సంపదలన్నీ వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు, సెటిల్ అయిపోయారు, రా వెళ్ళిపోదామని కుక్కకి మాట ఇచ్చి ఆ సాధువు అంటాడు, వెళ్ళిపోదాందా అంటే, లేదు లేదు స్వామి, నేను ఇంకా సంపదలన్నీ వాళ్ళకేమీ, నేను పోగేసిన సంపద అంతా ఆ చెట్టు కింద దాచిపెట్టాను, ఆ సంపదకి కాపలాగా కుక్కలాగా జన్మ తీసుకున్నాను, వాళ్ళకి ఇంకా తీసుకోలేదు, మరి వాళ్ళు కనిపెట్టకపోతే నేను సంపాదించిన సంపాద అంతా వాళ్ళకి చెందదు కదా, అందుకే దానికి కాపలాగా ఈ చెట్టుకి ఇక్కడ కుక్కలాగా ఉన్నాను అంటాడు. సరే నువ్వు ఇప్పటికీ రాకపోతే నీ ఇష్టం, నేను వెళ్ళిపోతున్నాను అనేసి సాధువు వెళ్ళిపోతాడు. మరలా కొన్ని రోజులకు వస్తాడు ఆ సాధువు. మరలా కొన్ని రోజులకు వచ్చినాక ఏమవుతుంది, అక్కడే ఆ ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరించినాక మళ్ళీ ఆ కుక్క చనిపోతుంది. పాములాగా పుడతాడండి. ఆ పాములాగా పుట్టి మరి అప్పుడు మాటిస్తాడు పాప ఆ సాధువు,
ఇప్పటికైనా వెళ్ళిపోదాం రా, పాములాగా జన్మించావు కదా, ఇంకా అవసరం లేదు. లేదు స్వామి, నా సంపద అంతా ఆ పిల్లలకి ఇవ్వలేదు, నేను దానికి కాపలాగా ఈ పాములాగా జన్మించాను అంటే, ఈయన ఏం చేస్తాడంటే కొడుకులు చెప్తాడు. అరే నా, మీ మీ సంపద అంతా ఆ చెట్టు కింద ఉంది, కానీ అక్కడ ఒక పాము ఉంది అని చెప్తాడు. అంటే పాము తండ్రి అంటే ఎవరు నమ్మరు కదా. చెప్తాడు కానీ ఆ అక్కడ ఆ సంపద కాపలాగా పాము ఉంది మరి అంటే, ఈ పిల్లలు ఏం చేస్తారు, టకటక అని కర్రలు తీసుకొని పోయి ఆ పాముని చంపేసి ఆ సంపద తీసుకుంటారు. చివరికి చచ్చిపోయే ముందు ఆ పాము ఆ సాధువు కేసి చూస్తుంది, ఇక నేనేమీ చేయలేను, ఇక నువ్వు అంతే అని ఆ సాధువు వెళ్ళిపోతాడు. అంటే ఆ మమకారంతో నా 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చిందండి. చూడండి, ఎంత సంపదైనా ఏ పిల్లలైనా వాళ్ళు వాళ్ళు ఆత్మలే, మనము ఆత్మస్వరూపులమే, కానీ అంత మమకారం, అంత పిచ్చి మమకారం అనేది పెంచుకోకూడదు అనేది ఇక్కడ. అంటే నాది అన్నది ఏమీ లేదు, నేను అన్నది ఏదీ లేదన్నది తెలుసుకోవాలండి. మరి అదేంటి, అజ్ఞానంతో కూడిన మూర్ఖత్వాన్ని వదలాలి. ఏంటి అజ్ఞానము అంటే, ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాము, వచ్చినాక కూడా ఇంకా నేను పూజలు చేస్తాను అంటే అక్కడ ఏంటి, పూజ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది మా సాంప్రదాయం అండి, మా అలవాటండి అని అంటున్నారు. మరి మరి ధ్యానంలోకి వచ్చినాక ఇంకా అవసరం లేదు నాయనా, నువ్వు ఒక మెట్టు ఎక్కావు, కింద మెట్టు వదిలిపెట్టేయి అంటే, లేదు లేదండి ఇది మా ఆచారం, వదిలిపెడితే ఎలాగా అంటారు కొంతమంది. అది అజ్ఞానంతో కూడిన మూర్ఖత్వం అండి. ఇప్పుడు మెట్లు ఎక్కాలండి, ఒక ఒక మెట్టు మీద ఒక కాలు, రెండో మెట్టు మీద రెండో కాలు పెట్టాం. మరి మూడో మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు మీద ఉన్న ఫస్ట్ కాల్ తీస్తేనే కదా మూడో మెట్టు మీద పెట్టేది. నేను అలా తీయను బాబోయ్ అంటే నువ్వు కిందే ఉంటావు. అంతే. ఈ ఈ విద్య, ఈ పూజలు కూడా ఫస్ట్ ఒక లెవెల్కి ఓకే, కానీ ధ్యానం అనేది చివరి మెట్టు. ఇంకా నువ్వు అది తెలిసినాక ఇది చెయ్యకపోయినా నువ్వు భగవంతుణ్ణి వదలట్లే, ఇంకా దగ్గర అవుతున్నావు ఈ ధ్యాన మార్గం ద్వారా. కానీ తెలియకపోవడం వల్ల ఏంటి, వామ్మో పూజలు మానేస్తే మాకేమన్నా జరుగుతుందేమో, ఇది మా సాంప్రదాయం అని ఇలా రకరకాలుగా వాళ్ళు భావించి వదలట్లేదండి. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ అయిపోయినాక హై స్కూల్కి వెళ్తాము, హై స్కూల్కి వెళ్ళినాక నేను ఎలిమెంటరీలోనే కూర్చుంటానంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అందుకే మూర్ఖత్వంతో కూడిన అజ్ఞానాన్ని వదలాలి అంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ అజ్ఞానం ఉన్నంతసేపు మనకి సత్యము వినబుద్ధి కాదు, నమ్మబుద్ధి కాదండి. ఎప్పుడూ అసత్యమే నమ్ముతాము, వింటా ఉంటాము. ఈ రకంగా అంటే మన మూర్ఖత్వాన్ని వదిలితేనే ఇంకొక మెట్టు ఎక్కడానికి ఛాన్స్ ఉంటుందండి. మరి ఇంకొకటి ఏంటంటే, మరి అరిషడ్ వర్గాలు, ఈ అరిషడ్ వర్గాల్ని కూడా వదలాలి. అంటే నీకు ఉపయోగించుకునే విధంగా నువ్వు ఉపయోగించుకోవాలి. ఏంటి ఉపయోగించుకోవడం ఎలా అంటే, ఇప్పుడు ఏ ఇప్పుడు మనము అంటే అవి ఉండడం తప్పు కాదు, కానీ వాటిని నీకు ఎలా ఉపయోగించుకోవాలో రావాలి. పత్రిసారి అంటారు కదా, సృష్టిలో సృష్టించబడింది ఏదీ తప్పు లేదు, కానీ ఇప్పుడు ఈ మితిమీరి ప్రవర్తించడమే నీకు కష్టానికి కారణం అవుతుంది. అంటే ఇదే మాట వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల ద్వారా ఎవరెవరు ఈ అరిషడ్ వర్గాలను వినియోగించుకోవడం వల్ల పాడైపోయారో, నాశనం అయిపోయారో మనకి వివరించారండి. ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి రావణాసురుడు అండి. ఇతను షట్ శాస్త్రాలు చదివాడు, అఖండ ఖండయోగము చేశాడు. మరి ఇన్ని చేసినా కామాన్ని జయించలేకపోయాడు. కామం అంటే ఏదో కాదండి, కోరిక. ఇప్పుడు చూసిందల్లా కావాలనుకున్నాడు. మరి అలాగే పుష్పక విమానం కావాలనుకున్నాడు, పోని అది కుబేరుడి దగ్గర తీసుకున్నాడు. లంకా నగరాన్ని కావాలంటే అది శివుడి దగ్గర తీసుకున్నాడు. పాపం పార్వతీదేవి అడుగుతుందంట, అందరికీ ఇల్లులు ఉన్నాయండి, నాకు కూడా ఒక ఇల్లు, మంచి ఇల్లు కావాలి అంటే, వద్దే పార్వతి, మనకి హిమాలయ పర్వతాలే ఇల్లు, మనకి ఇల్లు వద్దు అంటే, లేదు లేదు నాకు కూడా కావాలని ఇష్టపడి మరి ఆ లంకా నగరాన్ని నిర్మింపజేస్తుంది. కానీ రావణాసుడు ఏం చేసిండు, తపస్సు చేసి ఆ ఇల్లు కాస్త తీసుకొని వెళ్ళిండు. ఆ ఇంట్లో రావణాసురుడు ఉన్నాడు, వీళ్ళు మళ్ళీ హిమాలయాలకి వెళ్ళిపోయారు. అంటే ఆ ఇల్లు మహేశ్వరుడి దగ్గర తీసుకుంది, ఆ పుష్ప విమానము కుబేరుడి దగ్గర తీసుకుంది. అంతవరకు బాగానే ఉంది. మరి పక్కవాడి భార్య అని కావాలంటే మరి మనం ఇబ్బందుల్లో పడతాం కదా. మరి అట్లానే ఇప్పుడు శూర్పణఖ చూసింది, సీతమ్మ తల్లి చాలా బాగుంది అన్నయ్య, ఆ వస్తువు నీ దగ్గరే ఉండాలి, అదేమన్నా వస్తువా, ఒక ఆయన భార్య, మరి అది కావాలని తెచ్చి చెప్తే, బాగుందని చెప్తేనే జంగమం వేషంలో వెళ్ళి సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. చివరికి లంకా నగరము లేదు, కొడుకులు లేరు, తను లేడు, అంతా సర్వనాశనం అయింది. అంటే ఈ రకంగా పక్కవాడి భార్యను ఎప్పుడు మనము
కోరిక ఉండవచ్చు కానీ అది అసలు ఎంతవరకు మంచిదా కాదా అన్నది కూడా విచక్షణ అన్నది ఉండాలండి. అలాగే వాలి కూడా తన తమ్ముడి భార్యనైన సుగ్రీవుడి భార్యని రుమని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఫస్ట్ వాలి చనిపోవడానికి కారణం కూడా తన తమ్ముడి భార్యని దగ్గర పెట్టుకోవడమే. ఆ రకంగా వాలి సంహరించబడ్డాడు రాముడి చేతిలో. అంటే ఎప్పుడూ కోరని కోరిక కోరుకోకూడదు. మరి క్రోధం వల్ల నాశనమైన వాడు మరి హిరణ్యకశిపుడండి. ఇతను కూడా నక్షత్ర మండలాన్ని గతి తప్పించే అంత మహానుభావుడే, కానీ క్రోధాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. తన తమ్ముడి మరణానికి నారాయణమూర్తే కారణమని ఆ నారాయణ మీద కోపం పెంచుకొని ఇక అతను ఎక్కడ ఉన్నాడు అని ముల్లోకాల్లోనూ వెతికి చివరికి తన కొడుకే అంటాడు, ఎందుగలడు అందులేడు సందేహం వలదు చక్రి ఎందెందు వెతికినా అందందే కలడు దానవాగ్నిని వింటే. అంటే నీలోనే ఉన్నాడు తండ్రి, ఇంకా ఎక్కడ లేడు అంటావు, మరి నువ్వు నీలో వెతుకు అని చెప్పినా అతనికి అర్థం కాలేదు. కొడుకును అన్ని ఇబ్బందుల పాలు చేశాడండి. ఇప్పుడు కామేన కర్మనాశనం క్రోధేన జ్ఞాననాశనం అంటారు. కామం వల్ల మనకి మంచి కర్మలు చెయ్యనీయదు, క్రోధం వల్ల జ్ఞానం అనేది నశించిపోతుందండి. అంటే ఈ రకంగా ఎక్కడున్నాడు శ్రీహరి అని ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని అంటే అప్పుడు నరసింహావతారంలో శ్రీమన్నారాయణుడు వచ్చి ఈ హిరణ్యకశిపుణ్ణి సంహరించవలసి వచ్చింది. అంటే క్రోధం వల్ల అతడు నాశనం అవ్వవలసి వచ్చిందండి. మరి ఈ కోపం వల్ల ఇంకా ధృతరాష్ట్రుడు కూడా నశించిపోయాడండి. ఎందుకు అంటే అప్పుడు మండోదరిని పెళ్లి చేసుకోవడానికి ముందు మండోదరికి జీవితంలో ఒక శాపం ఉందంటండి. మండోదరి ఫస్ట్ ఎవరినైనా వివాహం చేసుకుంటే అతను చనిపోతారని తల్లిదండ్రులు జాతకం చూపించినప్పుడు చెప్తే ఒక జంతువుకి ఇచ్చి వివాహం చేస్తారు. చేయడం వల్ల ఇది ధృతరాష్ట్రుడికి పెళ్లి అయినాక తెలుస్తుంది. తెలిస్తే నాకు ఒక అతనితో పెళ్లి అయినాక నాకు ఇచ్చి చేస్తారా అని ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, ఆ శకుని వాళ్ళ వంశానందరినీ జైల్లో పెట్టి వాళ్ళకి రోజుకి 100 మందికి ఒక్కొక్క మనిషికి ఒక్క గింజ మాత్రమే ఇచ్చాడంట. అంటే మరి ఒక్క గింజ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ ఆ ఒక్క గింజ వాళ్ళు తినుకోకుండా వారికి ఇచ్చిన ఆహారాన్ని శకునికి మాత్రం ఇచ్చి వాళ్ళందరూ చనిపోయారు. అంటే ఆ గింజ వాళ్ళ 100 గింజలు వచ్చినాయి అంటే ఇంత పిరికడ అన్నం వచ్చిద్దేమో. ఆ గింజల అన్నంతో శకుని బతికాడు. మా కుటుంబమే సర్వనాశనం అవడానికి ధృతరాష్ట్రుడి కారణమని తను ఇక్కడ చేరి కౌరవ వంశమే లేకుండా నాశనం చేశాడండి. అంటే చూడండి, ఆ కోపం వల్ల ధృతరాష్ట్రుడి వంశమే లేకుండా పోయింది. ఈ శకుని కూడా తర్వాత ఆ కోపం పెట్టుకొని తను కూడా పోయాడు. అంటే కోపం పెట్టుకుంటే ఎవరైనా పోవలసిందే. మరి లోభం వల్ల నాశనం అయింది దుర్యోధనుడు అండి. ఈ దుర్యోధనుడు మరి తనకున్న ఇప్పుడు రాజ్యం పాండవులే, కానీ కృష్ణుని రాయబారానికి పంపిస్తారు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, ఈ యుద్ధం వద్దు అని చెప్తే వింటాడా? నేను ఒక్క ఊరు కూడా ఇవ్వను, సూది మన మోపే అంత కూడా ఇవ్వనంటాడు. మరి ఏమైంది చివరికి? దుర్యోధనుడు మరణించవలసి వచ్చిందండి యుద్ధంలో. అంటే లోభం వల్ల మనమే నాశనం అయిపోయినాం ఇక్కడ. మరి ఇంకా లోభం, మోహం వల్ల కూడా ధృతరాష్ట్రుడే అండి నాశనమైంది. ఏంటి అంటే పిల్లల మీద విపరీతమైన మోహం. ఈ ప్రేమ కారణంగా వాడు ఎలాంటి పిచ్చి పనులు చేసినా ఏమీ మాట్లాడుకోకుండా చివరికి వాళ్ళు భీమునికి విషాహారం పెట్టించారు. చిన్నప్పుడే అతన్ని నదిలోకి నెట్టేస్తారు. మరి ఇంకా ఏంటి, లక్క ఇల్లు పంపించి ఆ లక్క ఇల్లుని తగలబెట్టిచ్చేస్తారు. మరి ఆ మాయాజూదం ఆడి వాళ్ళని అరణ్యానికి అజ్ఞాతవాసాన్ని చేయిస్తాడు. ఎన్ని చేసినా ఇవన్నీ ఆ దుర్యోధనుడి కోసమే ధృతరాష్ట్రుడు కామ్గా ఉన్నాడు. మరి ఏమైంది? నిజంగా పిచ్చి ప్రేమతోని పిల్లలు లేరు. చివరికి మళ్ళీ ఎవరి రాజ్యం అయితే వాళ్ళ పంచనే ఉండవలసి వచ్చింది. అంటే చూడండి, పిల్లలే అసలు ఎవరి కోసమైతే ఇన్ని తప్పులకి ఓకే అన్నాడో ఆ పిల్లలే లేకుండా పోయారు. మోహం వల్లే కదండి. అంటే మితిమీరిన ప్రేమ ఉండకూడదు, ఉండాలి, కానీ వాళ్ళు ఏమైనా తప్పులు ఉన్నప్పుడు గట్టిగా చెప్పే అంత స్థితి కూడా ఉండాలి, ఇది తప్పురా అని. మాచర్యం అండి. ఈ మాచర్యం వల్ల ఏంటి? మదము, మాచర్యం, గర్వం. ఈ గర్వం వల్ల పాడైపోయిన వాడు ఎవడంటే మరి అదేంటి, దుశ్శాసనుడు. తల్లి లాంటి వదినని మరి నిండు సభలోకి తీసుకొచ్చి బట్టలు ఉడదిద్దామని చూశాడు. మరి చూడండి ఎలా చనిపోయాడు. అంటే వదిన తల్లితోని సమానం, అలా తీసిరాకూడదు కదా.
అలా ఆ గర్వం వల్ల పోయింది అతను. మాత్సర్యం వల్ల నాశనమైంది శిశుపాలుడండి. ఈ శిశుపాలుడు పుట్టినప్పుడే 3 చేతులు 3 కళ్ళతో పుడతాడు. ఈ పుట్టడం వల్ల ఏమవుతుంది అశరీరవాణి పలుకుతుందంటండి తల్లితోని. అంటే ఎవరైతే ఇతన్ని ఎత్తుకుంటారో అతని చేతిలోనే మరణం ఉంటుంది. ఆ ఎక్కువగా ఉన్న కాలు చెయ్యి ఊడిపోతుంది అని. అప్పుడు కృష్ణ భగవానుడు ఎత్తుకున్నప్పుడు అతనికి ఎగస్ట్రా ఉన్న కాలు చెయ్యి ఊడిపోయింది. తెలిసిపోయింది కదా! నా కొడుకు మరణం కృష్ణ భగవానుడి చేతిలోనే ఉంది అని. తెలిసింది కాబట్టి అడుగుతది కృష్ణ, నా కొడుకుని నువ్వు సంహరించకు, ఏమి చేయకంటే, అత్త నేను అతన్ని 100 తప్పుల వరకు క్షమిస్తాను కానీ, నేనింక తర్వాత నేనేమి చేయలేను అని అంటాడు. మరి ఎప్పుడు చూసినా శిశుపాలుడు ఈ కృష్ణ భగవానుడిని దూషిస్తూనే ఉంటాడు, విమర్శిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఏమో ఆ ఈర్ష్య. ప్రతి దానికి అలా ఈర్ష్య పడుతూనే ఉంటాడు. ఇలా చేయడం వల్ల ఏమైంది 100 తప్పులు అయ్యాయి. తల లేచిపోయిందండి ఆ మరి సుదర్శన చక్రంతోని. అంటే మనకి మాత్సర్యం గూడా మన నాశనానికే కారణమైంది. మరి ఈ అరిషడ్ వర్గాల్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, మన కామమని మనం ఎక్కువగా ధ్యానం చేయాలి అన్న వైపు మరల్చాలండి. అంటే ఈ కోరికని అటువైపు మరల్చాలి. మరి కోపాన్ని మన బద్ధకం మీద నేను సాధన చేయలేకపోతున్నాను. నేను 3 గంటలకు లేవలేకపోతున్నాను. ఈ బద్ధకాన్ని అటువైపు మన కోపాన్ని అటువైపు మళ్లించినప్పుడు ఆ బద్ధకం వదిలి సాధన చేస్తాము. మరి మన లోభాన్ని ఎక్కడ వాడాలి అంటే మన వాక్కు పట్ల లోభం వాడాలి. అంటే అవసరమైతే మాట్లాడాలి. అవసరం లేకపోతే మాట్లాడకూడదండి లోభం. మరి మోహం మన ప్రేమ దేని మీద ఉండాలి అంటే ఎక్కువ స్వాధ్యాయం చేయాలి. జ్ఞానవంతమైన విషయాలు వినాలి అన్న దాని మీద మోహం ఉండాలి. మదం దేని మీద ఉండాలి అంటే మనకి గర్వం. మనకి పత్రిసార్ లాంటి ఇంత మంచి గురువుని పొందాము. మరి అప్పుడు గర్వం ఉన్నా పర్వాలేదు. మరి ఈర్ష్య దేని మీద ఉండాలి అంటే పక్కవాడు అంత సాధన చేస్తున్నా నేనెందుకు చేయలేను? నేనేం తక్కువ కాదే అన్న దాని మీద ఈర్ష్య ఉండాలి. అంటే ఈ అరిషడ్ వర్గాల్ని ఆ వైపు నుంచి ఈ వైపుకి మరలించాలండి. అలా మరలించినప్పుడు అవి మనకి ఉపయోగకారిగా ఉపయోగపడతాయి. అంటే నీకు ఉపయోగించుకునే విధానం రావాలి అని చెప్తున్నారండి. అంటే ఈ రకంగా. మరి నువ్వు ఒక కత్తిని ఉంది ఎలా కూరగాయలు కోయడానికి వినియోగించుకోవచ్చు, పీకలు కోయడానికి వినియోగించుకోవచ్చు. కానీ నీకు ఉపయోగించుకునే విధానం రావాలి. అలా అగ్ని కూడా అంతే అండి. నువ్వు వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎవరినైనా భస్మం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆ అరిషడ్ వర్గాలు సరిగా ఉపయోగించుకున్నప్పుడు నీకు సరిగానే ఉపయోగపడతాయి. ఇంకొక రెండో పాయింట్ వచ్చేసండి మనం గమనించవలసింది. అసలు మనం ఏమి గమనించాలి? మనని మనం గమనించినప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రకృతి గమనించినప్పుడు మనకి పాఠాలు నేర్పిస్తుందండి. ఈ సృష్టి చేసిన సృష్టికర్త ఎంతో గొప్పగా చేశాడండి. అంటే ఏ 2 ఆకులు ఒకలాగా లేవు. ఏ 2 పువ్వులు ఒకలాగా లేవు. ఏ 2 పక్షులు గూడా ఒకలాగా లేవు. అంటే అంత డిఫరెన్స్ ఉంది. మరి మనం ప్రకృతిని గమనించినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మరి దత్తాత్రేయుల వారు 24 మంది గురువుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. అంటే ప్రకృతి నుంచే నేర్చుకున్నారాయన. మరి చూడండి అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయన అంత ప్రశాంతంగా ఉన్నారంట. చాలా ప్రశాంతమైన మొహంతో ఉంటే అటుగా వెళ్తున్న యదు మహారాజు ఏంటి ఈయన ఇంత ప్రశాంత చిత్తంతో ఉన్నాడు? ఈయన ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత వైభవంగా సమకూర్చుకున్నా నాలో అయితే ప్రశాంతత లేదు అని దత్తాత్రేయుల వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏంటి స్వామి మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు? ఏంటి అంటే మరి నేనయ్యే ప్రకృతి నుంచే పాఠాలు నేర్చుకున్నాను. వాళ్ళే నా గురువులు అని చెప్తాడు. అప్పుడు తెలుసుకొని ఆ ప్రకృతిని గమనించడం స్టార్ట్ చేస్తాడు. అంటే ప్రకృతిని గమనించినప్పుడు పాఠాలు నేర్పుతుందండి. ఒక చీమ తనకంటే ఎక్కువ బరువుని తీసుకెళ్తుందంటండి. అంటే తనకంటే కొన్ని రెట్లు ఎక్కువ బరువున్న మనమైతే నేనైతే 1 కేజీ మోయడానికి ఇంకా చేతులు నొస్తున్నాయి బాబోయ్ అని అనేస్తా. అంటే దాన్ని చూసి కూడా నేను నేర్చుకోవాలేమో. అంటే ఆ చీమ అంత చిన్న చీమ దానిపైన ఇంత పెద్ద తలకాయ బరువు పెట్టుకొని వెళ్తుంది. అంటే ప్రకృతిలో ఈ సూర్య చంద్రులు గాని, పంచభూతాలు గాని, ఈ పంచభూతాల్లో భూమిని తీసుకుంటే ఎంత ఓర్పు వహించిందండి భూమాత. మనం ఇల్లు కట్టుకున్నా, మరి రోడ్లు వేసుకున్నా, డ్యాములు నిర్మించుకున్నా, మరి భూదేవి సహనంతోనే ఉంది కదా! అలాంటి ఓర్పు మనకి అందుకే ద్రౌపది లాంటి ఓర్పు, కుంతీదేవి లాంటి ఓర్పు మనకి ఉండాలి అనేసి అంటారండి. ఆ ఓర్పు పట్టినప్పుడే అవతల వాళ్ళ తప్పు ఉండొచ్చు. కానీ ఆ ఓర్పు పట్టినప్పుడే మన ఎదుగుదల అన్నది ఉంటుందంట.
మరి సూర్యుడు చూడండి, ఇప్పుడు నాకు మురికి గుంటల మీద తన ప్రకాశాన్ని ప్రకాశిస్తాడు, నదుల మీద తన ప్రకాశాన్ని ప్రకాశిస్తాడు. అంటే నాకు వీళ్ళు నచ్చలేదు అని అంటాడా? అనడు. అంటే తన భేదం లేదు. అన్నిటి మీద సమానంగానే తన కాంతి ప్రసరింపజేస్తున్నాడు. అలాగే పామును కూడా తీసుకోండి. పాము బురదలో వెళ్తుందంట కానీ బురద అంటించుకోదంట. మనం కూడా ఈ సంసారంలోనే ఉండాలి. బాధ్యతలన్నీ చూసుకోవాలి. కానీ ఈ మనం మితిమీరిగా ఆ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకోకుండా మన మన గమ్యం, మన లక్ష్యం వైపే దృష్టి మనది ఉండాలండి. మరి సాలీడు చూడండి, అది మెటీరియల్ ఎక్కడి నుంచి తేదు. ఇల్లు కట్టుకుంటది. దాని నుంచే ఆ జిగురు పదార్థం అంతా స్ప్రెడ్ అయింది. మళ్ళీ తనలోకి తీసుకుంటది. అంటే మనలోనే అంతా ఉంది అండి. మన లోపలికి వెళ్తే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు అన్ని సర్వశక్తులు మనలోనే ఉన్నాయి. కృష్ణ భగవానుడు నోరు తెరిచి చూపించినప్పుడు, మట్టి తిన్నప్పుడు మరి 14 భువన భాండాలు నోటిలోనే ఉన్నాయి. అంటే ప్రతి మనిషిలోనూ కూడా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మనని మనం తక్కువ అంచనా వేసుకుంటా ఉంటాము. మనని మనం అసలు గమనించుకోము. ఆ ప్రకృతిని గమనించము. ఇవన్నీ మనం గమనించినప్పుడే ప్రతి ఒక్క దాని నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటామంటండి. అంటే ఎక్కువగా గమనించడం, మనం అక్కర్లేదు. ఆ గమనించినప్పుడు మాత్రమే మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు మనకు అక్కర్లేదు. తెలుసుకుంటాంటాము. మనల్ని మనం గమనించినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుంటా ఉంటామండి. ఇలా గమనించినప్పుడు ఏమి వదలాలి, ఏమి చేయవద్దు అన్నది కూడా తెలుసుకుంటామండి. ఇలా గమనించాలి. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి ఉండకూడనివండి. అంటే ఇక్కడ ఉండకూడనివి ఏం చెప్తున్నారంటే, మనిషికి రుణశేషం ఉండకూడదంటండి. ఎందుకు రుణం ఉండకూడదు అంటే, రుణానుబంధ రూపేణ పశువులు, పక్షులు, సతులు, శృతులు వీళ్ళంతా కూడా మన జీవితంలోకి వచ్చారు అంటే రుణం ఉండబట్టే వచ్చారండి. ఎవరైనా రుణం ఉన్నప్పుడు మరలా తీర్చుకోవడానికి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. రుణం తీరనంత సేపు మళ్ళీ రావాల్సిందే భూమి మీదకి. అంటే నువ్వు ఏ అప్పు కొద్దిగా ఉన్నా కానీ, అందుకే శత్రువులు కూడా మనకి పుత్రుల్లాగా పుడతారండి. ఎందుకంటే తండ్రి ధార్మికంగా సంపాదించినా అతను గతంలో చేసిన అప్పు వల్ల కొడుకు ఆ సంపాదన అంతా దుబారాగా ఖర్చు పెడతా ఉంటాడు. అంటే ఆ కొడుక్కి రుణం ఉన్నాడు తండ్రి. అరే ఇతను మంచోడు, వీడికి ఇలాంటి కొడుకు పుట్టాడు అంటానికి లేదు. ఎందుకంటే అతనికి ఎగ్గగొట్టిన అప్పుని ఇప్పుడు తీర్చుకుంటున్నాడు అంతే. వాడు అలా ఉన్నాడంటే కారణం రుణమే. మనకు ఒక కుక్క పిల్ల వచ్చినా, ఇంకా తన ఫ్రెండ్స్ అయినా, దేనితోనైనా సరే మనకి రుణం ఉంటేనే అవి మన దగ్గరికి వస్తాయి. పిల్లలైనా సరే ఈ రకంగా రుణం తీర్చుకోకపోతే ఏమవుతుంది అంటే జన్మ తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ జన్మ తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఏంటి, జన్మ తీసుకుంటే ఉత్తగానే అవుతుందా? మనకి ఎన్ని రకాల దుఃఖాలు ఉంటాయి. జన్మ దుఃఖం ఉంటుంది, జరా దుఃఖం ఉంటుంది, వ్యాధి దుఃఖం ఉంటుంది, మరణ దుఃఖం కూడా ఉంటుంది. బేబీ బయటికి రావడానికి 9 నెలలు గర్భవాసంలో చీకటిలో ఉండి తల్లి తినే పదార్థాల నుంచే తన సారాన్ని గ్రహిస్తూ ఉంటుంది. తల్లి ఎలాంటి పదార్థాలు వేసినా ఆ ఉక్కలో, ఆ వేడిలో మరి 9 నెలలు కూడా ఆ కొద్ది ప్లేస్‌లోనే తిరగడానికి వీలుంటుంది. అందుకే భగవంతుడిని వేడుకుంటుందంట. ఇక నన్ను బయటికి పంపించేసేయి, నేను మళ్ళా భూమి మీదికి రాను అంటుంది. ఎప్పుడైతే మళ్ళీ బయటికి రాగాలనే మాయ కమ్మేస్తుంది, మర్చిపోతాడు జీవుడు. అంటే ఈ రకంగా ఆ బయటికి వచ్చినప్పుడు రావాలి అని జన్మ దుఃఖం ఉంటుందండి. జర అంటే ముసలితనం అండి. ఈ ముసలితనం ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది ఆ ముసలితనం అనేది. అంటే ఈ ముసలితనం వల్ల ఏంటి, ప్రతి ఒక్కరు కూడా అన్ని ఇబ్బందులు. అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, కళ్ళు కనబడవు, చెవులు వినపడవు. మరి తన పని తాను చేసుకోలేడు. ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. కొంతమంది అతనికి సేవ చేయలేక వీడు ఎప్పుడు పోతాడురా బాబోయ్ అన్నట్టు కూడా చూస్తా ఉంటారు. అంటే ఈ రకంగా ఆ ముసలితనంలో కొంతమంది ఇప్పుడు ఏమనుకున్నారంటే, అది రాకోకుండానే చనిపోతే బాగుండు, మేము ఎవరితోని చేయించుకోకుండా ఉంటే బాగుండు అన్నది ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. అంటే ఎవరితోని చేయించుకోవద్దు. ఆ ముసలితనం కూడా మనకి దుఃఖమే. మరి వ్యాధులు వస్తున్నాయి కదండి, రకరకాల డిసీజెస్ ఇప్పుడైతే అసలు చెప్పడానికే వీలు లేదు. ఎన్ని రకాల డిసీజెస్ అంటే అన్ని రకాల డిసీజెస్. మరి హెల్త్ ఇన్సూరెన్స్లు అప్పుడు ఎలా కట్టుకునేవాళ్ళో, లైఫ్ ఇన్సూరెన్స్లు అప్పుడు ఎలా కట్టుకున్నారో ఇప్పుడైతే ఏమొస్తుందో రేపు అని ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఉంటున్నారు. రేపు ఏదన్నా వచ్చినా కానీ సడన్గా ఆ రకంగా మనకి సేవ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అనేసి. అంటే మరి మరణ భయం కూడా, మరి అన్ని సంపదలు సమకూర్చుకొని
మరి ఆ సంపదలన్నీ నేను ఎప్పుడు చచ్చిపోతానంటేనే ముందు భోగి చచ్చిపోతాడండి. మరణం వాడికి ఆసన్నమైంది అంటేనే చచ్చిపోతాడు. ఎందుకంటే మరి నేను చనిపోతే ఇవన్నీ నా సంపదలు, నా పిల్లలు, నా బంగారం ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి కదా అన్న భయంతోనే ఉంటాడు. అంటే అందుకే యోగులు ఈ మరలా మరలా జన్మించుకోకుండా ఉండడానికి ఈ యోగ సాధన ద్వారా చేస్తూ ఉంటారు. మరలా జన్మ తీసుకోవడానికి ఇష్టపడరండి యోగులు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రుణబంధం ఉన్నంతసేపు భూమి మీదికి రావాల్సిందే. మరి రెండవది వచ్చేసి అగ్నిశేషం అండి. ఈ శేషం ఏంటి అంటే అగ్ని ఎప్పుడు కూడా చిన్న నిప్పులాగా ఉన్నా కానీ అది చిచ్చై తగలబెడుతుందండి. అంటే చిన్న నిప్పే కాదా అని వదిలేయకూడదు, పూర్తిగా చల్లార్చాలి. మనం ఏ పని చేసేటప్పుడైనా ఆ పనిలో చిన్న పనైనా సరే దూరం ఆలోచించి దానివల్ల ఏమన్నా అగ్ని లాంటి విషయాలు మనవి భవిష్యత్తులో ఏమన్నా కష్టాన్ని తెచ్చి పెడతాయా అని ఆలోచించి ఆ పని చేయవలసి ఉంటుందండి. అంటే అగ్నిశేషం పూర్తిగా అగ్నిని చల్లార్చాలి. అగ్నిశేషం కూడా ఉండకూడదు. వ్యాధి శేషం అండి. ఇది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వ్యాధి వస్తుంది. ఏంటి ఆ వ్యాధి అంటే మరి పథ్యము కరెక్ట్‌గా చేయాలి. మందులు కరెక్ట్‌గా వాడాలి. లేదు నేను కరెక్ట్‌గా మందులు వాడనంటే మళ్ళీ వ్యాధి తిరగబెడుతుందండి. అంటే ఆ మందులు సరిగ్గా తీసుకోవాలి, పథ్యం చేయాలి. ఇప్పుడు కామెర్ల డిసీజ్ వస్తుంది. అతను ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు. జ్వరం వస్తా ఉంటది. మరి అలా ఉన్నప్పుడు నేను నాన్ వెజ్ తింటాను, కోడిగుడ్డు తింటానంటే చనిపోతాడు. అంటే ఆ వ్యాధి తగ్గే వరకి, పూర్తిగా నయమయ్యే వరకి పథ్యం కరెక్ట్‌గా పాటించాలి. మందులు కూడా కరెక్ట్‌గా వేసుకోవాలి. ఈ రకంగానే చేయవలసి ఉంటుంది. అట్లా వ్యాధి శేషాన్ని కూడా పూర్తిగా తీసేయాలండి. మరి ఇంకొకటొచ్చేసేసి మరి శత్రువులు, శత్రుశేషం కూడా ఉండకూడదు. మరి శత్రువులు కూడా మనం మిత్రుల్లాగా చేసుకోవాలి. ఒకే ఇంట్లోనే ఉంటారు అన్నదమ్ములే, ఎప్పుడూ తగాదా పడుతూ ఉంటారు. కానీ వారిని కూడా ఏ పెళ్లి సందర్భంగానో, ఫంక్షన్ సందర్భంగానో పిలిచినప్పుడు మన శత్రువులు మన తమ్ముళ్ళు, అన్నలే కానీ వాళ్ళు కూడా మనకి మిత్రులవుతారు. పూర్వం రోజుల్లో రాజులు చూడండి, ఆ శత్రుశేషం అన్నది ఉండకోకుండా ఆ ఇంట్లో చిన్న పిల్లవాడితో సహా చంపేస్తా ఉంటారు. రేపు భవిష్యత్తులో మనకి ఆటంకం తీసుకొస్తారనేసి. అంటే ఆ శత్రువులు కూడా మనం మిత్రులుగా మార్చుకున్నప్పుడు మనకి ఆ శేషం కూడా ఉండదు. మరి లాస్ట్‌దొచ్చేసి సంశయం అండి. ఈ ఉండకూడని దాంట్లోనే సంశయం. సంశయం ఎప్పుడూ ఉండకూడదు. అంటే అనుమానం. అంటే ఈ పని చేస్తే ఏమవుతుందో, ఆ పని చేస్తే ఏమవుతుందో అన్నది ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి ఆలోచనొచ్చింది. మంచి సంకల్పం చేశాము. మనం క్లాస్‌కి వెళ్దాం అనుకున్నాము. ఎలా అయినా సరే వెళ్ళాలి. నేను వెళ్తే వాళ్ళు ఎంతమందొస్తారో, 10 మందొస్తారో, 20 మందొస్తారో అంటే నీకెందుకు, నీకనవసరం. నువ్వు వెళ్లి చెప్పడమే నీ ధర్మం. వినేవాడు వింటాడు, వినకపోతే వినకపోతాడు. వాడిష్టం అది. అంటే నువ్వు ముందే వస్తారా రారా అని వెనకడుగు వేస్తే నువ్వు ఎదగలేవు. ఎంతమందన్నా రాని, ఒక్కడు విన్నా చాలు. పత్రి సార్ అంతటి వారే ఒక్కొక్కడికి ధ్యానం చెప్పడానికి ఊరూరు తిరిగి చెప్పారే. మరి అంతటితో ఆయనతో పోల్చుకుంటే మన లెక్కెంత? అంటే ఆ సంశయం అన్నదే మనకి ఉండకూడదండి. మన మనసు చంచలమైంది కాబట్టి వెనక్కి ఎప్పుడూ లాగేస్తానే ఉంటుంది. అలా ఉండకోకుండా ఉండాలి. కర్ణుడంట భోజనం చేస్తుంటే ఒకతను దానం ఇవ్వమని వస్తే ఎడం చేత్తో దానం ఇచ్చాడంట. భార్య అడుగుతుందంట, "ఏంటి అండి అలా ఎందుకిచ్చారు? అన్నం తినేసి ఇవ్వవచ్చు కదా" అనంటే, "మరి నా మనసు మారిపోతుందేమో, అందుకే నేను ఎడం చేత్తోనే దానం ఇచ్చాను" అనేసి చెప్పాడంట. ఈ సంశయం గూడా మనకి ఉండకూడదు. అందుకే బాబావారు ఏమంటారంటే, ఇప్పుడు పండు తినాలనిపిస్తే తినేయి. అంతేగాని తొక్క చేదుగా ఉంది, విత్తనాలు వగరుగా ఉన్నాయంటే నువ్వెప్పటికీ పండు తినలేవు. కానీ ఈ సంశయాన్ని నువ్వు ఎప్పటికీ ఉంచుకోకూడదు. అంటే ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. చెడు మనకనవసరం. మనం మంచినే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బుద్ధుడు గూడా చెప్తారు గదా! 99 తప్పులున్నా నువ్వు వాళ్ళలో ఒక్క మంచి ఉంటే ఆ ఒక్క మంచినే తీసుకో. నీలో 99 కరెక్ట్ ఉండి ఒక చెడు ఉంటే ఆ చెడుని తొలగించుకో. ఆ సంశయం అన్నది మనం ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. మంచి, చెడు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇప్పుడు రాముడు గూడా రావణాసుడు గూడా గొప్పవాడే. అతన్ని ఒక్క చిన్న పొరపాటు వల్ల ఆ గాడి తప్పి వేరే మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. అందుకే లక్ష్మణుడిని పిలిచి రాముడు అంటాడంట, "నువ్వు యుద్ధం స్టార్ట్ అయ్యే రామ రావణ యుద్ధం జరగడానికంటే ముందు
నువ్వు రావణాసుడి దగ్గరికి వెళ్ళి యుద్ధ నీతి నేర్చుకొని రా అంటాడంట. అంటే లక్ష్మణుడు అడుగుతా అదేంటన్నయ్య, యుద్ధ నీతి రాజనీతి రావణాసురుడు నేర్పిస్తాడా, అతను మన శత్రువు కదా అంటే, అతనికి ఒక్క చిన్న పొరపాటే ఉంది అతని జీవితంలో, ఆయన ధర్మాత్ముడు, నువ్వు వెళ్ళు నీకు చెప్తాడు అంటే, అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆ యుద్ధ నీతి అంతా నేర్చుకొని వచ్చాడండి. అంటే యుద్ధం స్టార్ట్ కావడానికంటే ముందే లక్ష్మణుడు వెళ్ళి యుద్ధ నీతి నేర్చుకున్నాడు. తప్పు ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. తప్పులు చేయకుండా ఎవరు ఉండరండి. కానీ దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడక్కర్లేదు. మనలో కూడా తప్పులు ఉంటాయి. అలా దాన్ని వదిలేయవలసిందే. అట్లా రావణాసురుడు అంత గొప్పవాడైనా లక్ష్మణుడికి అంత యుద్ధ నీతి నేర్పించాడు కదా. అంటే రాక్షసులంటే కొమ్ములు కూరలు ఉంటాయని మనం ఏం ఊహించుకోకర్లేదు. ప్రతి ఒక్కరిలోని చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ మనకు కావాల్సిన మంచిని మాత్రమే మనం తీసుకోవాలి. ఇంకా ఏంటి అంటే మరి ఇంత విష్ణుమూర్తి కూడా 10 అవతారాలు తీసుకోవాల్సి వచ్చిందండి. విష్ణుమూర్తిలో కూడా లోపాలు ఉన్నాయంట. ఏంటి అంటే భృగు మహర్షి భార్యని అతను సంహరిస్తాడు. ఎందుకు అంటే అతడు ఈ రాక్షస సంహారం చేసేటప్పుడు భృగు మహర్షి భార్య తన తపోశక్తితో వాళ్ళందరినీ బతికిస్తుందంట. ఈ బతికించినప్పుడు ఏమవుతుంది అంటే మా ఈయన విసుగొచ్చేసి ఆమెనే సంహరిస్తాడు. అప్పుడు భృగు మహర్షి ఏం చేస్తాడు, శాపం పెడతాడు. శాపం పెడితే ఏంటి, నువ్వు సరే నువ్వు నా భార్యను దూరం చేసావు కాబట్టి నువ్వు కూడా ఒకనొక జన్మలో నీకు భార్యా వియోగం కలుగుతుంది అని అంటే, సరే ఈ రా ఆయన కోసమే ఆ శాపాన్ని ఈయన లోక కళ్యాణం కోసం వినియోగించాడండి. 10 అవతారాలు తీసుకున్నాడు. అంటే ప్రతి వ్యక్తిలో కూడా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ మనం మంచినే తీసుకోవాలి. సంశయం అన్నది పెట్టుకోకూడదు. అంటే ఈ రకంగా మనం గమనించవలసినవి, మనం ఉండకూడనివి, వదలవలసినవి వదిలినప్పుడు మనము మంచిని స్వీకరించుకుంటూ, మనం ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుంటూ, మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్ళాలండి. ఇది మానవుడు నిర్వర్తించిన కర్తవ్యం అండి. థ్యాంక్ యూ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు. అలాగే అంటే ప్రతి మనకు మహాభారతం నుంచి తీసుకున్నారు. అలాగే ఆ రామాయణం నుంచి, అంటే ఇప్పుడు రావణుల్లో కూడా చెడు గుణాలు ఉన్నాయి. కానీ ఆయనకు యుద్ధం చేయడము అనేది ఎంతో బాగా, అంటే ఎన్నో రాజ్యాలు కూడా గెలుచుకున్నాడు కదా. అలాగా అంటే లక్ష్మణుడు కూడా ముందు వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అలాగే తను నేర్పించడం జరిగింది. అలాగే నేను చదివాను మేడం రావణాసురుడు దాంట్లో. ఏంటంటే రావణాసురుడు ఆ అంటే నీళ్లు భోజనం లేకుండా అతని రాజ్యంలో ఒక్కరు కూడా లేకుండా ఉండేవాళ్ళంట. అంటే ప్రతిరోజు కూడా అలా అంత సుభిక్షంగా చూసుకునేవాడంట. ఆయనకు ఆ కోరిక అనేది ఏదైతే ఉందో దాని వల్లనే ఆయన పడిపోవడం జరిగింది. అదే మేడం, మానవుని కర్తవ్యాల్లో చాలా చక్కటి జ్ఞానాన్ని మనం ఏం తీసుకోవాలంటే, కోపం నుంచి మనము ఏం నేర్చుకోవాలి, అలాగే ద్వేషము అన్ని ప్రతిదీ కూడా చాలా శత్రువులు ఉండకూడదు అంటే ఎలా చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా చాలా చక్కటి జ్ఞానాన్ని అందరికి పంచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మహావతార్ ఫౌండేషన్ తరపు నుంచి, అలాగే మన జూమ్ లో పాల్గొన్న అందరి తరపు నుంచి కూడా మీకు శతకోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదములు. చిన్నమేనా చాలా బాగా చెప్తున్నారు మేడం. ఆవిడ కూడా మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. నాదేం లేదు మేడం, గురువులు ఇచ్చిన జ్ఞానమే ఇదంతా. లేదు మేడం, మీరు చిన్నవారైనా చాలా చక్కగా చెప్తున్నారు. ఎంత బాగా మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆచరించాలే గాని ప్రతి ఒక్కరు కూడా మంచిగా మారేటంత మంచి జ్ఞానాన్ని మీరు అందిస్తున్నారు. మీకు ధన్యవాదాలు. చిన్నపిల్ల దండం పెట్టకూడదు కానీ. అయ్యో లేదమ్మా, వెరీ గుడ్. చాలా బాగా చెప్తున్నావు అమ్మా. ఎంత పండిపోయావో ఈ వయసులో, ఇంత చక్కగా చెప్పావంటే నువ్వు. లేదమ్మా లేదు, ఆ గురువు ఇచ్చిన జ్ఞానమే, నాదేమీ లేదు. చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్ అమ్మా. చాలా మంచి జ్ఞానాన్ని అందించావు. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడొచ్చు. మేడం చెప్పిన క్లాస్ పైన మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేదు అంటే అందులో మీరు ఏ పాయింట్ పట్టుకున్నారు, ఏం నేర్చుకున్నారు అనే దాన్ని కూడా మాట్లాడొచ్చు. ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మాస్టర్స్, ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు.
ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు అంటే మనము ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఓకేనా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే పారిజాతం మేడం మాట్లాడతారా? నమస్తే మేడం. మేడం చాలా చక్కగా నేను నాది అనేసి, అలాగే అరిషడ్ వర్గాల గురించి, మానవుడు ఏవి వదలవాలి అనేసి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే మేడం, మరి నేను లీవ్ అవ్వన్నా? ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ వల్ల మేము ఇంతటి చక్కటి జ్ఞానం తెలుసుకున్నాము. మీరు అడిగిన బుక్ నేను చదివాను మేడం. అంటే లేదు మరణం అన్నారు కదా, అవును మేడం. అది పత్రి సారు అంటే జాతస్య హి ధ్రువం పత్రి సార్దే మేడం. ధ్రువం జన్మ వృతస్య చ అనేది ఆ శ్లోకం కూడా వస్తుందండి. ఆ శ్లోకం వస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా మరణం అనేది బాల్యంలో రావచ్చు, యవ్వనంలో రావచ్చు, కొంతమంది కడుపులో ఉండగానే మరణం వస్తుంది. అవును ఇలా అవును విభజించుకుంటా వచ్చారండి పత్రి సారు. అవును మేడం. అంటే ఏ దశలోనైనా చనిపోవచ్చు. కానీ మానవుడు ఈ జీవితంలో మరణం వరకే, ఇక్కడి వరకే అంతం అనేసి ఎంత వీలైతే అంత తినేయాలి, తాగేయాలి, పక్కవాడిది కూడా నాకే వచ్చేయాలన్నట్టు ఉంటున్నాడంట. ఇవన్నీ చెప్పారు మేడం. లేదు నిన్న నేను కాసేపు చదివాను. హాస్పిటల్‌కి వెళ్లి సాయంత్రం అయింది మేడం. అంటే ఇంకా ఓకే మేడం, మీకు నేను కాల్ చేస్తాను. ఓకే. ఓకే. సరేనా? బై ఓకే. మరి. ఓకే మేడం, చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై మేడం. బాయ్. మాస్టర్స్ అందరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చోండి. ఒక 5 నిమిషాలు మనం మౌన ధ్యానం చేసుకుందాము. ఆ తర్వాత మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. మాస్టర్స్ అందరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చోండి.
లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. మెల్లగా మనం బాహ్య స్థితిలోకి వద్దాము. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. మెల్లగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతుల్ని ఒకసారి చూసుకోండి. ఇంత చక్కటి జ్ఞానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అలాగే ఈరోజు 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.